హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్స్తో చిన్న చిట్ చాట్ సరదాగా. అలా అని మేము అందరం ఫ్రెండ్స్ కలిసి లంచ్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే బ్యాంకాక్ అంటున్నా, థాయిలాండ్ థీమ్ రెస్టారెంట్ 63 దానికి వెళ్ళాను అనమాట. అక్కడ అంబియన్స్ మొత్తము థాయిలాండ్ లాగా ఉంటుంది. థాయిలాండ్లో ఆర్కిటెక్చర్ లాగా ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇదిగోండి స్టార్టింగ్ వెల్కమ్ డ్రింక్, ఆ తర్వాత ఇదేంటి చాట్ అండ్ పానీపూరి, పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ ఫౌంటైన్ అంటున్నాను, చాక్లెట్ ఫౌంటైన్, కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ, వేఫర్స్తో. యాక్చువల్గా ఏంటంటే మనకి ఎక్కడైనా కేక్స్ ఇస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే అప్పటికప్పుడు మనకి వేఫర్స్ చేసేసి ఇస్తున్నారు. చూడండి, నేను వేఫర్ అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర తీసుకుంటున్నాను. అండ్ చాక్లెట్ చిప్స్ అంటే మనమే డిప్ చేసేసుకొని మనమే వేసుకోవచ్చు అనమాట. టూటీ ఫ్రూటీస్ ఉన్నాయి అండ్ చాక్లెట్స్ కూడా చిప్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఇవి వెయ్యాలా అని అంటుంది, మా ఫ్రెండ్ నీలిమ. అండ్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే అంటే ఎక్కడైనా మనం అన్ని చాట్స్ చూసుంటాము, బట్ ఇక్కడ ఏంటంటే వెరైటీగా గోవా చాట్ కొత్తగా అనిపించింది. సో నేను చేయించుకున్నాను అనమాట. నేను తినడానికి చేయించుకున్నాను. ఇదిగోండి చేస్తున్నాడు, ప్రిపరేషన్ చేస్తారా అని అంటే వీల్ మేక్ మ్యామ్ అన్నారు. సో నేను అది కూడా ఒకటి షూట్ చేశాను అనమాట, వ్యూయర్స్ చూస్తారు అని. సో అది ఆ చాట్ ఎలా చేస్తున్నారు అనేది ముందుగా మనము అది గోవాని కట్ చేసుకొని సన్న ముక్కలుగా, దాంట్లో చాట్ మసాలా, ఇంకా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవో వేసారు, అన్నీ వేసేసి కలిపి అదిగోండి సర్వ్ చేస్తున్నారు. ఇంకా దానికి గార్నిష్ చేసేసి ఇచ్చారనమాట. పుల్ల పుల్లగా తీతీగా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఎప్పుడన్నా మనకి జ్వరం వచ్చి అలాగా తింటే చాలా బాగుంది, ఎమీగా. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్ అనమాట, బ్లాక్ గ్రేప్స్, జాంకాయలు, గోవా అండ్ వాటర్ మిలన్ పెట్టారు. ఆ తర్వాత ఇందాక మీకు వెల్కమ్ డ్రింక్ చెప్పాను కదా, ఇది ఏదో చెప్పారండి, గుర్తు రావట్లేదు, బట్ బాగుంది. మొజిటో, ఇది బ్లూ కలర్ది ఏదో స్కై మొజిటోనా ఏదో చెప్పారండి, కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డెజర్ట్స్. ఇప్పుడు అంతటా చూస్తున్నాం కదండి, మనకి దుబాయ్ కునాఫా చాక్లెట్స్, కునాఫా స్వీట్స్ ఫ్యాషనబుల్. సో అక్కడ కూడా ఫేమస్గా కునాఫా స్వీట్, కునాఫా చాక్లెట్లు అవి పెట్టారు. చూడండి ఎన్ని డెజర్ట్స్లో ఎన్ని స్వీట్స్, ఎన్ని కేక్స్, అబ్బో ఇంకా తినలేకపోయాం, పెట్టుకున్నాను కానీ. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం చీజ్ చిన్నది చూస్తాము, పావు కిలో చూస్తాము, అలా చూస్తాము. ఈ చీజ్ ఏంటంటే అది మొత్తం చీజే. సో నేను అక్కడ ఏంటంటే చీజ్ పాస్తా ఒకటి, మష్రూమ్ పాస్తా చేయమని చెప్పాను. సో అది కూడా మీకు చేసి చూపిస్తానని చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. మాస్టర్ చేస్తున్నారు. అంటే అక్కడ ఏంటంటే ప్రిపరేషన్ అంతా మనం స్టవ్ మీద చేస్తారు. అండ్ అంతా చేసిన తర్వాత చీజ్ పేస్ట్ దాంట్లో వేసి అది తీసుకున్నాక, చీజ్ పేస్ట్ మరి అది సాసో ఏంటో తెలీదు, వైట్ సాస్ అనుకుంటా, సారీ వైట్ సాసే. అది వేసిన తర్వాత ఆ చీజ్ పైన ఈ వేడిది వేసేసరికి ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. అదిగోండి చూడండి, ఇక్కడ మెల్ట్ అయిపోతుంది. ఇంకా అది అలా కలిపేసి మనకి ఇస్తారనమాట. చీజ్ ఇక్కడ మెల్ట్ అవుతూ ఉంది, పెద్దది చీజ్ బార్ ఇది, నేను ఎక్కడా చూడలేదు. ఇది ఫస్ట్ ఈ రెస్టారెంట్లోనే చూస్తున్నాను అనమాట. ఇదంతా చీజ్ బార్ అనమాట ఇదంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చెప్పాను కదా, కునాఫా లైవ్ స్వీట్ అనమాట, అప్పుడే అక్కడ చేసి మనకి పెట్టిస్తారు. సో చాలా ఎమ్మీగా బాగుంది. స్వీట్స్ తినే వాళ్ళకి బెస్ట్ రెస్టారెంట్ అండి, ఎందుకంటే చాలా ఎమ్మీగా చాలా బాగున్నాయి. అండ్ ఓ పక్క అది, ఓ పక్క ఇది నేను ఆర్డర్ ఇచ్చాను చేయమని. సో రెండు మీకు అటు కొంచెం వీడియో, ఇటు కొంచెం వీడియో చూపిస్తున్నాను అనమాట నేను. సో కునాఫా ఇదిగోండి నేను సర్వ్ చేయించుకుంటున్నాను. ఇదిగోండి అక్కడ మనకి చూపిస్తున్నారు కదా కునాఫా అండి. అండ్ మనకి బ్లాక్ ఫారెస్ట్, స్ట్రాబెరీ కేక్, మోతీచూర్ లడ్డు, చాక్లెట్ లడ్డు, అండ్ ఇదేదో సమ్ డెజర్ట్, మఫిన్స్, రెడ్ వెల్వెట్ మఫిన్స్, అండ్ తర్వాత ఇంకా బిర్యానీస్.
స్పెషల్ ఏంటంటే అండి, మేము వెజిటేరియన్స్, మీకు ముందు కూడా చెప్పాము, పనసకాయ బిర్యానీ చాలా బాగుందండి. నేనైతే అదొక్కటే తిన్నాను. ఉన్నాయి చాలా, బట్ నాకు అది చాలా స్పెషల్ కదా, సో అది తిన్నానమాట. ఇంకా ఆల్ ఓవర్ మనకి అన్ని రెస్టారెంట్లో ఉన్నవే, చక్కగా వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. సో మీరు గచ్చిబౌలి ఐకియా సైడ్ వెళ్ళినప్పుడు డిలైట్ లైన్లో ఉంటుంది ఈ హోటల్. D6, ఐ మీన్ ఈ హోటలు అంతా ఐ మీన్ బ్యాంకాక్ థీమ్తో ఉంటుంది. నాకు ఎందుకో థైలాండ్ అని వస్తుంది. అండ్ సపరేట్గా ఏంటంటే మా ఫ్రెండ్ రాణి నా అంటే నా బర్త్డే అయిపోయింది, బట్ ఏంటంటే బిలేటెడ్ బర్త్డే విషెస్ కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తుంది. సో ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ నా కేక్ కటింగ్కి. కానీ నా బర్త్డే రోజు కన్నా ఆ రోజు బాగా ఎంజాయ్ చేశాము. పాట ఏం పెట్టారు అని అంటే అక్కడ హ్యాపీ బర్త్డే సార్, పుట్టినరోజు జేజేలు చిట్టి బాబాయి అని అనేసరికి అందరం అవుతున్నాము. సో బీభత్సంగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. థ్యాంక్స్ ఫర్ రాణి. సో ఆ క్రెడిట్ అంతా రాణికే వెళ్ళిపోతుంది నా సెలబ్రేషన్స్కి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ రాణి. అదనమాట ఆ రోజు సెలబ్రేషన్స్ అయిపోయినాయి. బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వీట్స్, డెజర్ట్స్, ఇంకా ఫుడ్ తిని బయలుదేరిపోయామన్నమాట. సో ఇది వ్లాగ్ ఇవాల్టిది. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching my video. Subscribe. Thank you once again. Bye.